వెలుగు ఛానల్కు స్వాగతం. మా వీడియోలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ యొక్క సలహాలు సూచనలు మాకు అందించండి. 10వ తరగతి పాఠ్యాంశంలో భాగంగా నూతన పాఠ్యపుస్తకంలో ప్రత్యక్ష దైవాలు 2వ భాగాన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం. ఎనిమిదవ పద్యం. ఎంతయు వృద్ధులై తమకు నీవకరుండవ తెప్పగాక, అద్యంత ముదమునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి, నిశ్చింతుడవై సదధ్యాయన శీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమయమ్మిన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్. అక్కడ ధర్మవ్యాధుడి దగ్గరికి వచ్చిన కౌశిక మహర్షితో ధర్మవ్యాధుడు చెప్పిన ఈ మాటలు. ఈ పద్యం యొక్క పదవిజం చూడండి. ఎంతయు వృద్ధులై తమకు నీవు ఒకరుండవ తెప్పగాక, అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి, నిశ్చింతుడవై సద అధ్యయన శీలత వారి అనుజ్ఞ లేక ఏకాంతమ ఎమ్మెయిన్ వెడలి తక్కట నీవు కరంబు కూరతన్. మరి ఈ విధంగా పద విభజన చేసుకొని మనం పద్యాన్ని అర్థం చేసుకోవటం చాలా సులభంగా ఉంటుంది. మీకోసం ప్రతిపదార్థం చూద్దాం. విద్యార్థులారా, ఈ వీడియోలను మనం వైరల్ చేయాలి. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థుల కోసం చాలా కష్టపడి చేస్తున్న వీడియో. ప్రతి ఒక్క విద్యార్థికి ఇది చేరితే చాలా బాగుంటుంది. సరే, ప్రతిపదార్థం చూద్దాం. ఎంతయున్ చాలా వృద్ధులై ముసలివారై తమకు నీవు ఒక్కరుండువా నీవు ఒక్కడివి మాత్రమే తెప్పగాగన్ ఆధారం కాగా, అత్యంత ముదంబునన్ మిక్కిలి సంతోషంతో బ్రతుకు జీవించే తల్లిని తండ్రిని ఉజ్జగించి వదిలిపెట్టి అక్కట అయ్యో నిశ్చింతుడవై విచారం లేని వాడవై, అంటే ఆ తల్లిదండ్రుల పట్ల ఆలోచన లేనివాడై, సదధ్యాయన శీలతన్ ఎల్లప్పుడూ వేదాలను వల్లవేసే స్వభావం కలవాడవై, వారి నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండానే ఏకాంతమా ఒంటరిగా ఎమ్మీన్ ఏ రీతిగా, అసలు నువ్వు ఏ విధంగా నీవు మిక్కిలి చాలా ఎక్కువగా క్రూరతన్ కఠినత్వంతో వెళ్ళావు. మరి ఆ కౌశిక మహర్షి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా ముసలి వాళ్ళే. మరి వాళ్ళని వదిలిపెట్టి వేదాలు అధ్యయనం చేసుకోవడం కోసం పోయాడు. కాబట్టి నువ్వు ఎంత సంపాదిస్తావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎంత తృప్తిగా ఉన్నావు అన్నది ముఖ్యం. మరి తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటున్నావు అన్నది ఇంకా ముఖ్యం. అందుకనే ధర్మవ్యాధుడు కౌశికుడిని అడిగాడు. తర్వాత ఆయనకు ఒక మంచి సలహా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్పాడో చూద్దాం, భావం చూద్దాం. ముందుగా, కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు, వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాలను చదువుకోవడం, జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతుల గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఇలాంటి కఠినమైన ప్రవర్తన నాకు నచ్చలేదు అని చెప్పి ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ఒక స్వభావం మంచిది కాదని చెప్పి చెప్తూ ఉన్నాడు.
పద్యం. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారన్లరగి ఇంకనైనను అమ్ముదు సల్ల ఉదగ్ర శోకవహ్ని ఆర్పవయ్యా. బా, మరి నీకోసం తల్లిదండ్రులు ఎంత వేచి చూస్తూ ఉన్నారో, ఎంత కష్టపడతారో. నిజంగా మిత్రులారా, మనం తల్లిదండ్రుల యొక్క ప్రేమని ఇంతని చెప్పలేం. మా అమ్మ, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సంస్కృత శిబిరాల కోసం భీమవరం ప్రాంతానికి వెళ్ళా. ఆమె నేను వెళ్ళి వచ్చే వారం రోజుల వరకు ఎంత ఎదురు చూసిందో నాకు తెలుసు. అది తల్లి ప్రేమ. కాబట్టి మనం ఇలాంటి యొక్క గొప్ప గొప్ప అంశాలని తెలుసుకోవాలి. ఈ పద్యం యొక్క పదవిని చూద్దాం. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇకనైనన్ ముదుసల్లా. ఆ ప్లస్ ముదుసల్లా త్రికసంధి అవుతుంది. ఉదగ్ర శోకవహ్ని ఆర్పవయ్యా. వాళ్ళ యొక్క బాధని తీర్చమంటున్నాడు. ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం చూద్దాం. మీరు ఈ యొక్క వీడియోను మాత్రం వైరల్ చేయాలి, అందరికీ షేర్ చేయాలి. నీకోసమే వగచి వగచి మిక్కిలి దుఃఖించి నిర్భిన్న హృదయులై పగిలిన గుండెలు కలవారై. వారు ఎవరయ్యా? వారు నీ తల్లిదండ్రులు. విగత చక్షులైరి గుడ్డివారయ్యారు. వినవే, ఆలకిస్తున్నావా? నా విద్యార్థులు వింటున్నారా? అరగి వెడలి ఇంకన్ అయినన్ ఇక మీదటైనా ఆ ప్లస్ ముదుసల్లా ఆ వృద్ధుల యొక్క ఉదగ్ర శోకవహ్నిన్ గొప్పదైన దుఃఖమనటి అగ్నిని ఆర్పవయ్యా, ఉపశమింపచేయము. వాళ్ళ యొక్క బాధను తీర్చు. మరి పిల్లలు కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు పడే ప్రతి కష్టము మీకోసమే. కాబట్టి వాళ్ళని దుఃఖపెడతాం మనకు మంచిది కాదు. భావం చూద్దాం. నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అందులయ్యారు. ఇప్పటికైనా నువ్వు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు. మరి వగచి అంటే బాధపడటం. అర్థాలు, ఉత్పత్తి. మరి పదం యొక్క ఉత్పత్తి, ఆ పదాలు ఎందుకు పుట్టినాయి, దేంటి అని తెలియజేసేదే ఉత్పత్తి అర్థాలు. వహ్ని అంటే దేవతలకు హవ్యమును చేర్చేవాడు. ఎవరైనా అగ్ని. అగ్నిదేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. అలాగే కుమారులకు కూడా చాలా పేర్లు ఉన్నాయి. కొడుకు అంటాం, కుమారుడు అంటాం, పుత్రుడు అంటాం, సుతుడు అంటాం, తనయుడు అంటాం, ఆత్మజుడు అని కూడా అంటాం. 6 పదాలు చెప్పాం మనం. మరి ప్రతి పదానికి పుట్టుక వేరుగా ఉంటుంది. ఆ ఉత్పత్తి అర్థాల్లో నేను మరలా చెప్తాను. సమాసాలు. శోకవహ్ని, శోకము అనే వహ్ని అనేది వచ్చింది కాబట్టి రూపక సమాసం. విగత చక్షులు, విగతమైన చక్షులు విశేషణ పూర్వపద క్రమధార సమాసం. నిర్భిన్న హృదయులు, హృదయములు పగిలిన వాళ్ళు. ఎవరైతే వాళ్ళు బహువిహి సమాసం అవుతుంది. తర్వాత పద్యాన్ని చూద్దాం. నీ అధ్యయనంబును సుకృతాయాసము నిష్ఫలంబులైచను గురు సేవాయుక్తి లేక తక్కినంచేయుము నా పలుకు మేలు చేకూరు నీకున్, నా పలుకు మేలు చేకూరు నీకున్. భాయ్ పిల్లలు, నా మాటలు కూడా మీకు మేలు చేస్తాయి. నా వీడియోని చూస్తే మీరు బాగా జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి జ్ఞానాన్ని ఆర్జించడం కోసం ఈ వీడియోలు చూడండి, అంతేగాని సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కోసం కాదు. మీకోసం ఎంతో కష్టపడి చేస్తున్న వీడియో కాబట్టి దీన్ని మీరు చాలా షేర్ చేయాలా, వైరల్ చేయాలా. అప్పుడే దీనికి యొక్క ఇది చేకూరుతుంది. సరే,
పదవిని చూద్దాం. నీ అధ్యయనమును సుకృతాయాసము నిష్ఫలంబులనై చను గురు సేవాయుక్తి లేక తక్కినం చేయుము నా పలుకు మేలు చేకూరు నీకున్. ఈ పద్యం యొక్క ప్రతిపద నీ అధ్యయనమును నీ చదువును సుకృత ఆయాసమున్ పుణ్యాన్ని ఆర్జించడానికై పడే శ్రమయును గురు అంటే గురువు వంటి తల్లిదండ్రుల సేవాయుక్తి లేక తక్కిన పరిచర్య లేకపోతే వాళ్ళకి సేవలు చేయకపోతే నిష్ఫలంబులై ఫలితం లేనట్టువై వ్యర్థమై. మరి అంతే కదా, వినాయకుడికి కుమారస్వామికి పోటీ పెడితే ఏమై చేశాడయ్యా? కుమారస్వామి ఏమో నెమలి వాహనం వేసుకొని లోక సంచారం కోసం వెళ్ళాడు, వినాయక స్వామి ఏమో తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేశారు. అప్పుడే అయిపోయింది. ప్రపంచం మొత్తం కూడా తల్లిదండ్రుల్లోనే ఉంది. తన గర్భంలో నుంచి మనకి ఈ లోకాన్ని పరిచయం చేసింది అమ్మ. మరి అమ్మ లేకపోతే నువ్వు లేవు, నేను లేని ఎవరు లేరు, ఈ చరాచర జీవులు ఏవీ లేవు. వాళ్ళ సేవ చేసుకోకపోతే నువ్వు చేసింది మొత్తం నిష్ఫలంలే, ఫలితం లేనివై వ్యర్థమై చనును పోతాయి. నా పలుకు చేయము, నేను చెప్పిన విధంగా నడుచుకోండి. ఇది మీకోసమే చెప్తున్నాను. నేను కూడా ధర్మవేదుడు కౌశికుడు చెప్పడం కాదు, ఈనాటి సమాజానికి ఈ శివశంకర్ చెప్తున్న మాట ఈ శివ తెలుగు వెలుగు ఛానల్ ద్వారా. నీకు మేలు చేకూరున్, శుభం కలుగుతుంది, శుభం పలకరా డింబక అని నీకు మేలు కలుగుతుంది నాయన అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని చెప్పుకున్నాం. తర్వాత భావాన్ని చూద్దాం. నీవు సంపాదించిన విద్య కానీ పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ కానీ తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పి ధర్మవేదుడు చక్కగా ఒక శిష్యుడికి చెప్పినట్లుగా ఆ కౌశిక మహర్షికి చెప్పాడు. సుకృతం మంచి పని, తక్కినన్ మిగిలిన. సుకృతాయాసము, సుకృత ప్లస్ ఆయాసము సవన దీర్ఘ సంధి. నిష్ఫలంబులై, ని ప్లస్ ఫలంబులై విసర్గ సంధి. మేలు ప్లస్ చేకూరున్, మేలు చేకూరున్ గసలవాదేశంది. తక్కినన్ ప్లస్ చేయము సరళాదేశంది. గురు సేవాయుక్తి, గురు సేవ, సుకృతాయాసము ఇవన్నీ కూడా సమాసాలు చెప్పుకుందాం. తర్వాత అనిన కౌశికుండు అతనికి ఇట్లనియే. సరే, ఇలాంటి మంచి మాటలు చెప్పాడయ్యా, నువ్వు నాకు చెప్పినట్లేను, నీకు మేలు కలుగుతుంది, నీ తల్లిదండ్రులను చక్కగా చూసుకో అని చెప్పాడు. అప్పుడు మరి ధర్మవేదుడితో కౌశికుడు ఏమన్నాడు? ఇట్టి అట్టిదని చెప్పిన సద్ అమల హితవాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మెయినంచరించత గురుజనములకు ప్రీతి చేసేదనగా, గురుజనములకు ప్రీతి చేసేదనగా అని చెప్పి చెప్తాం జరుగుతూ ఉంది. ఇది ఎట్టిదా నీ చెప్పిన సత్ అమల హిత వాక్యభంగి సకలము వింటిన్ వదలక ఇమ్మెయిన చరించద గురుజనములకు ప్రీతిన్ చేసేదన్ అనగా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం అనగా పాపం లేనట్టి వాడా, ఇది నీవు చెప్పింది అట్టిదా అటువంటిదే, నీవు చెప్పిన సత్ అమల మంచివి, మంచి మాటలు, హితవాక్య భంగి మేలు చేకూర్చేవైన మాటల తీరును, సకలమున్ అంతయును విన్నాను, వదలక విడిచిపెట్టక ఇమ్మెయినన్ ఈ విధంగానే చరించిదని నడుచుకుంటాను. గురుజనములకు పెద్దలకు తల్లిదండ్రులకు ప్రీతిని సంతోషము చేసేదాన్ని కలిగిస్తాను. ఆనాటి నుంచి కౌశికుడు తన తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉన్నాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. అలాగే చేస్తానని చెప్పి ఆ ధర్మవ్యాధుడికి మాట ఇచ్చాడు. మరి ప్రత్యక్ష దేవాలంటే ఎవరు? మన అమ్మ నాన్నే.
కాబట్టి వాళ్ళ సేవ చేసుకోండి ముందు. మీరు వీళ్ళ సేవ చేద్దాం వాళ్ళ సేవ చేద్దాం కాదు, అమ్మా నాన్నకు సేవ చేయండి. అప్పుడు మీ జన్మ సఫలీకృతం అవుతుంది. తర్వాత భావం. ఓ పుణ్యాత్ముడా, నువ్వు చెప్పిన మాటలు సరైనవి, శ్రేష్టమైనవి, మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి ధరిస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఈ తెలుసుకుందాంలో అర్థాలు చూడండి. సకలము అంటే చెప్పాం, మొత్తం అంతా అనగా పాపరహితుడు, పాపములు చేయనివాడు. భంగిన్ ఆ విధంగానే. గురుజనములకున్ ప్రీతి చేసేదన్, గురుజనములకున్ ప్రీతి సరళాదేశంది, చేసేదన్ సరళాదేశంది. హితవాక్యము మంచిదైన వాక్యము, విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. కాబట్టి విద్యార్థులారా, ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేయండి, మీరు గొప్పవాళ్ళు అవుతారు. తర్వాత పద్యాన్ని. నాదైన భాగ్యవశంబునన్ కాదే నీతోడి చెలిమి కలిగన్, పరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయముల్కెల్లనింక యుక్తుడనైతిన్, శుభోదయములకెల్లనింకన్ యుక్తుడనైతిన్ అని చెప్పి ఆ ధర్మవ్యాధుడితో కౌశికుడు చెప్తా ఉన్నాడు. నాథైన భాగ్యవశంబునన్ కాదే నీతోడి చెలిమి కలిగెన్, పరమ ఆహ్లాద మనస్కుడనైతిని శుభోదయములకెల్లా ఇంకా యుక్తుడనైతిన్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు కౌశికుడు. ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం చూద్దాం. నాదైనా నాకు సంక్రమించిన భాగ్యవశములను అదృష్టం చేత కాదే కదా నీతో చెలిమి స్నేహం కలిగి ఏర్పడింది. మరి అంతే, మన జీవితంలో అనేక మంది తారసపడతారు, అనేక మంది ఎదురవుతారు. కానీ మనకి ఎవరితో అయితే రాసిపెట్టి ఉండదో వాళ్ళతోనే మన స్నేహం కుదురుతుంది. కాబట్టి పరమాహ్లాద మిక్కిలి సంతోషంతో నిండిన మనస్కుడనైతే మనసు కలవాడనయ్యాను. శుభ ఉదయములకు మేలు కలిగించే వాటికి ఎల్లన్న అన్నిటికీ ఇంకా ఇప్పటి నుండి యుక్తుడనైతే యోగ్యుడను అయ్యాను. ఇంకా మంచి పనులు చేయడానికి నేను యోగ్యుడును అయ్యానని చెప్పి కౌశికుడు ఆ ధర్మవ్యాధుడితో చెప్తూ ఉన్నాడు. అది కాబట్టి ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. నీతో స్నేహం కలగడం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నా కలగబోయే శుభాలన్నిటికీ ఇది సూచకము అని చెప్పి చెప్తూ ఉన్నాడు. మనం ఈ పద్యంలో కొన్ని అర్థాలు, పర్యాపదాలు, సందులు వాటిని చూద్దాం. భాగ్యవశము అదృష్టం, చెలిమి స్నేహము, నేస్తము, నెయ్యము, ఆహ్లాదం సంతోషం, ఆనందం. మరలా పర్యాపదాల్లో కూడా వచ్చింది. చెలిమి స్నేహము, నెయ్యము, మైత్రి. సందులు శుభోదయము, శుభ ప్లస్ ఉదయము గుణసంధి, నాదైన నాదు ప్లస్ అయినా ఉత్తుసంధి. సమాసాలు శుభమైన ఉదయము, మంచి ఉదయము కాబట్టి ఇది విశేషణ పూర్వపదం. ఆహ్లాదమైన మనస్కుడు, ఆహ్లాదంతో కూడిన మనస్కుడు కాబట్టి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారి సమాసమే అవుతూ ఉంది. చివరి పద్యాన్ని చూద్దాం. అనుపమ ఎట్టి వారలకున్నందదు ధర్మపదంబు దాత్రిలో, వినుపదివేవురందొకడు విస్తృత ధర్మ పరాయనుండు కల్గునో కలగండో సంధ్యము, కోరి సనాతన ధర్మమూది ఎవ్వనికి నీకు బోలె బుధవత్సల, ఇట్లు చెరింపవచ్చునే ఎవ్వనికి నీకు బోలె బుధవత్సల, ఇట్లు చెరింపవచ్చునే. ఈ పద్యము చూద్దాం. అనుపమ ఎట్టి వారలకును అందదు ధర్మపదం ధాత్రిలో, విను
10,000 ఒకడు విస్తృత ధర్మ పరాయణుండు కలగండో సందేహము కోరి సనాతన ధర్మము ఊది ఎవ్వనికి నీకు బోలే బుధవత్సలా ఇట్లు చెరింపవచ్చునే బుధవత్సల జ్ఞానుల చేత ఆచరింపబడేవాడా. బుధులు అంటే ఎవరయ్యా? పండితులు, జ్ఞానులు. వినుము, ఆలకింపుము. దాత్రిలోన్ ఈ భూలోకంలో ధర్మపదంబు, ధర్మంతో కూడిన మార్గము, అనుపమము. ఉపమ అంటే పోలిక, అనుపమ అంటే సాటి లేనిది, ఎవ్వరికి సాటి లేరు. ఎటువంటి వార్లకైనా అందదు, దొరకదు. 10,000 ఒకడు, 10,000 మందిలో ఒకడు విస్తృత ధర్మ పరాయణుండు, గొప్ప ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు. ఎవరయ్యా వాళ్ళు? నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా. ఎందుకంటే మనం కూడా గొప్ప ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నాం. ఎప్పుడు ధర్మాన్ని, సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దైసక, నాకు అవే ఎప్పుడు కూడా పాటించే నియమాలు. కలుగునా ఉంటాడో, కలగడో ఉండడో సందేహమే కోరి ప్రయత్నించి సనాతన ధర్మము, ప్రాచీన ధర్మము ఊది గ్రహించి ఇట్లు ఈ విధంగా ఎవ్వరికైనా, ఏ మనిషికైనా నీకెన్ పోలే, నీవు ఆచరిస్తున్న విధానాన్ని పోలి చెరింపవచ్చునే, నడవడిక తీర్చిదిద్దుకోవడానికి వీలున్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాడు కౌశికుడు. ఆ ధర్మవ్యాధుడు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. పద్యం యొక్క భావం చూడండి. జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం సాటి లేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అందుకే ధర్మవ్యాధుడు అంత గొప్పవాడయ్యాడు. ఆయన మరి చేసిన పని ఏంటయ్యా? తల్లిదండ్రులకు సేవ చేసుకోవటం. అది మనం చేసే పని మనం చేసుకుంటా పోతే విజయాలన్నీ మన దగ్గరకు వచ్చి చేరుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు నీ పని చేస్తావంటే అన్నీ నీ దగ్గరికే వస్తాయి. నువ్వు ఏ పని చేయకుండా దిక్కులు చూస్తూ ఉంటే ఇంకేది నీ దగ్గరికి రాదు. కాబట్టి ఈ విధంగా మనం ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులని పూజించాలి, గౌరవించాలి. ఈ పద్య భావాలని జాగ్రత్తగా గమనించండి. ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ వీడియోని మాత్రం మీరు చక్కగా వైరల్ చేయండి. అమ్మను మించిన దైవం లేదు, నాన్నను మించిన దేవుడే లేదు. కాబట్టి ఈ శివ తెలుగు వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోండి, మాతో పంచుకోండి. వచ్చే వీడియోలో వ్యాకరణాంశాలతో, భాషాంశాలతో కలుసుకుందాం. ధన్యవాదం.